నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. వరి భారతీయ సంస్కృతి జీవన విధానంలో అంతర్భాగమని చెప్పొచ్చు. ఇక ప్రత్యేకించి బాస్మతి వరి సుగంధం రుచికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందిగా భావించొచ్చు. అయితే ఈ సుగంధ భరితమైన ధాన్యాన్ని పండించడంలో కొన్ని ప్రత్యేకమైన మెలకువలు జాగ్రత్తలు కూడా ఎంతో అవసరం ఉంటాయి. ఈ రోజు మనం బాస్మతి వరి సాగు పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వాతావరణం మరియు నేల గురించి తెలుసుకుందాం. బాస్మతి వరి సాగుకు సరైన వాతావరణం నేల అత్యంత కీలకం. ఇక వాతావరణం విషయానికి వస్తే బాస్మతి వరి ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల వాతావరణాన్ని ఇష్టపడుతుంది. తేమతో కూడిన వాతావరణం, సమృద్ధిగా సూర్యరశ్మి దీనికి అవసరం. ముఖ్యంగా పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం పంట నాణ్యతను ప్రభావితం చేయొచ్చు. ఇక నేల విషయానికి వస్తే తేలికపాటి నుంచి మధ్యస్థ నల్లరేగడి నేలలు లేకపోతే ఒండ్రు నేలలు బాస్మతి సాగుకు అనుకూలం. నేల సారవంతంగా మంచినీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. pH విలువ 6.0 నుంచి 7.5 మధ్య ఉన్న నేలలు వీటి సాగుకు ఉత్తమం అన్నమాట. ఇక నేల pH స్థాయిని పరీక్షించుకొని అవసరమైతే సున్నం లేకపోతే జిప్సం కలిపి నేల నాణ్యతను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాతి దశ విత్తన ఎంపిక మరియు నారుమడి పెంపకం గురించి తెలుసుకుందాం. ఇక అధిక దిగుబడి, నాణ్యత కోసం సరైన విత్తనం, ఆరోగ్యకరమైన నారు చాలా ముఖ్యం. ఇక బాస్మతిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. బాస్మతి 370, బాస్మతి 386, తారావోరి బాస్మతి, పూసా బాస్మతి 1, పూసా బాస్మతి 1121 వంటి రకాలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. అయితే మీ ప్రాంత వాతావరణానికి బట్టి నేలకు అనుకూలమైన రకాన్ని అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక విత్తే ముందు విత్తనాలను కార్బన్ జిమ్ లేకపోతే థైరం వంటి శిలీంద్ర నాశకాలతో శుద్ధి చేయడం వల్ల తెగుళ్ల బెడత తగ్గుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఎత్తైన బెండ్ల పద్ధతి లేకపోతే డ్రై బెడ్ పద్ధతిలో నారుమడిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. నారుమడి నేల సారవంతంగా ఉండేలా చూసుకోవాలి. నారుమడిలో విత్తనాలను పల్చగా చల్లాల్సి ఉంటుంది. ఇక నారు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఎరువులను కూడా అందిస్తూ ఉండాలి. ఇప్పుడు నారుమడిలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇక నారు నాటే ముందు పొలాన్ని సమర్థవంతంగా సిద్ధం చేసుకోవాలి. ఇక పొలాన్ని లోతుగా దున్ని మట్టిని మెత్తగా చేయాల్సి ఉంటుంది. నీరు పెట్టి పదును చేసి చదును చేయాల్సి ఉంటుంది. ఇక ఎకరాకి 4 నుంచి 5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు లేకపోతే కంపోస్ట్ ఆఖరిలో దుక్కి కలియ దున్నాలన్నమాట. అయితే ఇక సుమారు 25 నుంచి 30 రోజుల వయసు గల నారును పొలంలో నాటాల్సి ఉంటుంది. వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం పాటించాలి. ఇక చదరపు మీటర్కు 33 నుంచి 40 మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇక వరి పంటకు నీరైతే చాలా అవసరం అని చెప్పొచ్చు. ముఖ్యంగా బాస్మతికి సరైన నీటి యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక నాటిన తర్వాత సుమారు 15 నుంచి 20 రోజుల పాటు పొలంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కలలు దశ అంటారు కదా, అంటే ఈ దశలో నీరు చాలా ముఖ్యం. ఏది కలలు దశ ఈ దశలో. ఇక గర్భస్థ దశ గురించి వస్తే ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత దశ పాలు పోసుకునే దశ. ఈ దశలో కూడా తగినంత నీరు అవసరం ఉంటుంది. కోతకు ముందు 7 నుంచి 10 రోజుల ముందు నీటిని పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. ఇక మొక్కలకు సరైన పోషకాలను సరైన సమయంలో అందించడం వల్ల మంచి దిగుబడిని కూడా సాధించుకోవచ్చు. వరిలో నత్రజని కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పూసా బాస్మతి 1 వంటి రకాలకు ఎకరాకి 40 కిలోల నత్రజని, ఇతర సంకర జాతులకైతే 60 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. దీనిని 3 దఫాలుగా అందించాల్సి ఉంటుంది. అంటే మొదటి దఫా నాటిన 10 నుంచి 15 రోజులకు, ఇక కలలు వేసే దశలో, తర్వాత గర్భస్థ దశలో అందించాల్సి ఉంటుంది నత్రజని. ఇక ఆ తర్వాత చూసుకుంటే భాస్వరం. ఎకరానికి 24 కిలోల భాస్వరం నాటే సమయంలో అందించాల్సి ఉంటుంది. ఇక పొటాషియం విషయానికి వస్తే ఎకరానికి 16 కిలోల పొటాషియం నాటే సమయంలో, మిగిలిన సగం గర్భ దశలో అందించాలి. జింకు, ఇనుము వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తే నిపుణుల సలహా మేరకు పిచికారు చేయాల్సి ఉంటుంది. ఇక మనం ముఖ్యంగా చీడపీడలు, తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. బాస్మతి వరిని ఆశించే చీడపీడలు, తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక కీటకాల విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు. ఈ పురుగు ఆశించినట్లయితే ఇక క్లోరామ్ ట్రానిలిప్రోల్ లేకపోతే కార్బోపురాన్ వంటివి వాడాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆకు చుట్టూ పురుగు, ఫినాల్ పాస్ లేకపోతే క్లోరిఫైరిపాస్ పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత కీటకం సుడిదోమ, ఇమిడాక్లోప్రిడ్ లేకపోతే పైమోట్రోజైల్ వంటివి వాడాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత తెగుళ్ల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకునేది అగ్గి తెగులు. ఇది ట్రైసైక్లోజోల్ లేకపోతే ఇది ట్రైసైక్లజోల్ లేకపోతే ఐసోప్రోతియోలోన్ వంటివి వాడాల్సి ఉంటుంది. ఇక తర్వాతది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు.
ఇది స్ట్రెప్టోమైసిస్ మరియు ఇక టెట్రాసైక్లిన్ ఈ రెండు మిశ్రమాన్ని పిచికారి చేయాల్సి ఉంటుంది. ఇక పొట్టకుళ్ళు తెగులు వాలిడామైసిన్ లేకపోతే ప్రొపికొనజోల్ వంటివి కూడా వాడాల్సి ఉంటుంది. ఇక మెలకువల విషయానికి వస్తే సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం ద్వారా రసాయనాల వాడకాన్ని తగ్గించవచ్చు. ఇక కీటకాలకు సహజ శత్రువులను ప్రోత్సహించడం, పంట మార్పిడి, నిఘా ఉంచడం వంటివి ఐపీఎం లో భాగాలుగా చెప్పొచ్చు. ఇక చివరిగా మనం కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. వరి పొలంలో కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని సకాలంలో నియంత్రించడం వల్ల పోషకాల కోసం పోటీ తగ్గి పంట ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఇక నాటిన 20 నుంచి 25 రోజులకి లేకపోతే 40 నుంచి 45 రోజులకు కలుపు తీస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇక నాటిన 3 నుంచి 5 రోజుల్లో ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడాల్సి ఉంటుంది. అవసరమైతే పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు కూడా వాడాలి. ఇక కోత మరియు నిల్వ గురించి తెలుసుకుందాం. పంట దిగుబడిని సక్రమంగా ఇంటికి చేర్చడంలో కోత మరియు నిల్వల కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు కోత సమయం. బాస్మతి ధాన్యం పసుపు రంగులోకి మారి గింజల్లో తేమ 20 నుంచి 22% ఉన్నప్పుడు కోయాలి. సాధారణంగా పూత వచ్చిన 30 నుంచి 35 రోజులకు కోతకు వస్తుంది. ఇక చేతితో లేకపోతే కంబైన్ హార్వెస్టర్లతో కోయొచ్చు. ఇక కోసిన ధాన్యాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఎండబెట్టి తేమ శాతం 12 నుంచి 14%కి తగ్గించాలి. ఇది ధాన్యం నాణ్యతను, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక ఆరిన ధాన్యాన్ని శుభ్రమైన పొడి ప్రదేశాలలో చీడపీడలు ఆశించకుండా నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇక బాస్మతి వరి సాగు కేవలం ఒక పంట మాత్రమే కాదు, ఇది ఒక కళ అని కూడా చెప్పొచ్చు. ఇక నేను ఇందాక చెప్పిన విషయాలకు వస్తే అన్ని దశల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక వ్యవస్థల పద్ధతులను పాటిస్తూ నిరంతర పరిశీలనతో కృషి చేస్తే సుగంధభరితమైన నాణ్యమైన బాస్మతి ధాన్యాన్ని పండించడం మంచి లాభాన్ని కూడా మీరు ఆర్జించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే మీరు మంచి లాభాలతో పాటు మంచి దిగుబడిని కూడా మీరు పొందవచ్చు. కాబట్టి బాస్మతిని పండించడం నార్మల్ వరి కన్నా కూడా ఇది కొంచెం రిస్క్ తో కూడిన విషయం అని చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఈ రోజు మీరు బాస్మతి ఎలా పండించాలన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.